హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాదు, మా మమ్మీ స్పెషల్ ఏం చేస్తుందంటే చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ. దానికోసం ఒకటే మసాలా పట్టుకోవాలి. మిక్సీ జార్లో మొత్తం మసాలా దినుసులు వేసుకొని, ఒక ఎల్లిపాయ గడ్డ వేసుకోవాలి, అల్లం కూడా వేసుకొని, ఇంకా కొత్తిమీర, కొబ్బరి వేసుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈడ ఒక ప్యాన్లో ముందుగా నేను కాదు, మా మమ్మీ చికెన్ మంచిగా కడుక్కొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని పసుపు ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేస్తుంది. ఇక్కడ ముక్క ఇక్కడి ఇలా ఫ్రై చేస్తుంది. వాటర్ మొత్తం చికెన్ నుంచి బయటకు వచ్చేసినాయి. వాటర్ మొత్తం పోయే వరకు ఇది మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలి చికెన్ ముక్కలు, అట్లా ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు లైక్ చేసుకోలేదంటే లైక్ చేసుకోండి. ఇప్పుడు ఆ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం పోయేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి చికెన్ మొత్తం. మీరు కూడా ఇట్లానే చేసుకుంటారా మీ ఇంట్లో? కామెంట్ చేయండి. ఎట్లా చేసుకుంటారో కూడా చెప్పండి. ఇక్కడ మా మమ్మీ చికెన్ కూర పెట్టేసింది, నేనేమో వీడియో తీసుకోలే. ఏం చేసిందంటే దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసింది గైస్. ఆనియన్స్ అయితే నేను తినా, మీ ఇంట్లో ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి. ముందు మనం పేస్ట్ చేసుకున్న ఆ మసాలాని ఆ కూరలో వేసేసింది గైస్. అట్లానే చికెన్ వేసేసింది, ఉడకబెడుతుంది. ఇప్పుడు ఫ్రై దగ్గరకు వస్తే ముక్కలు మంచిగా ఇట్లా ఫ్రై కావాలంట. ఇట్లా ఫ్రై అయినాక ఏం వేసుకోవాలంటే దీంట్లో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే ఏం వేసుకోవాలంటే నాకెడ తెలుస్తుంది గైస్, నేను ఇక్కడ వీడియో చూసి చెప్తా. ఎంతసేపు మిక్స్ చేస్తుందో ఏమో. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని, అలాగే కారం కూడా మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. మా మమ్మీ ఈడ 2 స్పూన్స్ వేసింది. ఇప్పుడు మంచిగా ముక్కలు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ధనియాల పొడి కూడా వేసిందంట ఫ్రెండ్స్, నాకు తెలియదు కదా. చూసిరా మంచిగా పట్టుకొని మసాలా ముక్కలకి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫ్రై చేయాలి గైస్. ఫ్రై అంటే ఇట్లానే ఉంటుంది, ఇంకా ఫ్రై ఫ్రై ఫ్రై. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా మంచిగా ఫ్రై చేసుకుంటుంది. చూసిరా అందులోనే పుదీనా వేసేసింది, మనకు తెలియదు అది ఎప్పుడు వేసిందో ఏమో. ఇప్పుడు మళ్ళీ కలుపుతుంది. ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది చూసిరా. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, చేసుకొని తినేసేయండి గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మరింతమందికి షేర్ చేయండి. మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది చూసిరా, మసాలా మొత్తం మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలంటే చికెన్ మసాలా వేసుకుంటుంది గైస్. ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకుంది మళ్ళీ.
మీకు ఈ రెసిపీ ముందే తెలుసా, ఇప్పుడే తెలుసా? మీరు కూడా ఇట్లనే వేసుకుంటారా? దీంట్లో 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంది, అట్లే కొత్తిమీర లాస్ట్లో, కొత్తిమీర కరివేపాకు. ఇప్పుడు మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది మొత్తం 3 మినిట్స్ దాన్ని వదిలేయండి మూత పెట్టి. మంచిగా ఫ్లేవర్ మొత్తం ముక్కలకు అంటుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ అయితే మస్తు వస్తుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా మస్తు ఉంది తెలుసా, ఈసారి మస్తు వచ్చింది. ఇక్కడ మన కర్రీ కూడా ఉడికిపోయింది. అదే మసాలాతో కర్రీ ఫ్రై అట్లుంటుంది ఇండియన్ మోమ్స్ టాలెంట్. ఇది మా సండే స్పెషల్ అనుకుంటే మీరు పప్పులో కాలేస్తారు, కానీ మా సాటర్డే స్పెషల్ ఇది. అంతే గైస్, మంచిగా ఫ్రై అయిపోయింది. మన వంట కూడా రెడీ అయిపోయింది. ఇంకా మస్తు ఆకలి అవుతుంది, ప్లేట్లో పెట్టుకొని తినుడే. టేస్ట్ అయితే మస్తు వచ్చింది గైస్, మీరు కూడా వేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, మరింతమందికి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మస్తు మంది పోతుంది, మస్తు మంది చూస్తారు. ఇంకా మంచి వీడియోలు చేస్తా. గ్రేవీ చూసిరా గైస్ ఎంత మంచిగా ఉందో. అంతే, మళ్ళీ బాయ్.